భగవంతుడా, ఏమిటి పరీక్ష? నా భర్త నా బిడ్డ హంతకులా? ఇలాంటి వాళ్ళను తిరిగి కలుసుకోవడానిక నన్నింతకాలం బ్రతికించావు? నా మాంగళ్యం కోసం, నా కడుపు తీపి కోసం నిప్పు లాంటి నిజాన్ని కడుపులో దాచుకోవాలా? లేక అభం శుభం తెలియని అమాయకుణ్ణి హంతకుడని ముద్ర వేస్తుంటే గుండె రాయి చేసుకుని నోరు మూసుకోవాలా? సత్యానికి అసత్యానికి మధ్య నన్నెందుకు ఇలా ఊగిసలాడిస్తున్నావు? నేనేం చెయ్యాలి? నన్నేం చేయమంటావో చెప్పు. అది చెప్పడానికే నేను వచ్చానమ్మా. బాబు, 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 వచ్చావా బాబు? వచ్చావా? నేను నీకు చాలా అన్యాయం చేశాను బాబు, నన్ను మన్నించు బాబు. ఆ నిజం తెలుసుకోవటానికేనమ్మా ఆ రోజు నేను పోలీసులకు అందకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాను. నన్ను ఆపినందుకే నిన్ను అద్దెకొచ్చిన అమ్మవని అందరి ముందు అనరాని మాటలని అవమానించాను. నన్ను క్షమించమ్మా. బాబు, బాబు. అమ్మా, చెయ్యని నేరానికి నా మీద పడిన మచ్చ చెరిగిపోవాలంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా. నిజాన్ని నిర్భయంగా చెప్పు, నీతి బతికిపోతుంది. నన్ను చిత్రవద చేయకు బాబు, చిత్రవద చేయకు. నేనిప్పుడు కళ్ళున్నా గుడ్డిదాన్ని, నోరున్నా మూగదాన్ని. అవునమ్మా, అంతకంటే నువ్వు ఇప్పుడేం మాట్లాడగలవు? ఒక పక్క కట్టుకున్న భర్త, మరో పక్క బిడ్డ. అందుకే నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేవు. కానీ అప్పటి పరిస్థితి వేరు. నేను నీకేమీ కాను. అందుకే నిజం నిరూపించుకునే అవకాశం లేకుండా నన్ను పోలీసులకు అప్పగించా. అంతే కదమ్మా, నాకెవరున్నారు? ఎవరూ లేరు. నోరు లేని నిజం ఒక్కటే నా పక్కనుంది. నన్నెవరు నమ్ముతారమ్మా? నేను నమ్ముతున్నాను బాబు, నువ్వు నిర్దోషివని నేను నమ్ముతున్నాను. ఈ కన్నీళ్లలో నా మనసు తెలుసుకోలేవా? ఈ ఆరాటంలో నా వేదన తెలుసుకోలేవా బాబు? తెలుసుకోగలనమ్మా, కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏమిటది బాబు? ఆ రమేష్ నీ కొడుకు కాదు. అవునమ్మా, నాగరాజు గారి రెండో భార్య సులోచనకు పుట్టిన కొడుకు. ఏమిటి బాబు నువ్వు అనేది? ఆయన అంత సాహసం చేశారా? అర్థం లేని అనుమానంతో కట్టుకున్న భార్యను కన్నబిడ్డకు దూరం చేసి నిర్దాక్షిణ్యంగా నడివితికి నెట్టగలిగిన వాడికి ఇదెంతమ్మా? సొంత చెల్లెలుగా చూసుకునే పొరుగింటి మూర్తి గారి ఆప్యాయతను అంత నీచంగా ఊహించగలిగిన వాడు ఎంత నీచానికైనా పాల్పడతాడమ్మా. ఇవన్నీ నీకెలా తెలుసు? జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మూర్తి గారే చెప్పారు. మోజుపడి తెచ్చుకున్న ముద్దుల పెళ్లాంతో కులగటానికి అడ్డుగా ఉన్నాడని నీ బిడ్డను చంపాలని ప్రయత్నించాడమ్మా నీ భర్త నాగరాజు. భగవంతుడు కూడా ఆ దారుణాన్ని సహించలేకపోయాడు. మూర్తిగారే రక్షించి ఆ బిడ్డను అనాథాశ్రమంలో చేర్చారు. ఏమిటి, నా బిడ్డ బ్రతికి ఉన్నాడా? ఎంత మంచి మాట చెప్పావు బాబు. నీ భర్త చేసిన పాపాలు అంతటితో ఆగలేదమ్మా. మోజు తీరి ఒక బిడ్డను కనగానే ఆ ముద్దుల పెళ్ళాం జీవితం కూడా నాశనం చేశాడు. ఆమెను ఏకాకిం చేసి బిడ్డను తీసుకుని పరారయ్యాడు. శభాష్ గోపి, శభాష్. కటకటాల్లోంచి తప్పించుకున్నది చాలక కట్టుకథలల్లి తల్లి కొడుకుల మధ్య కలతలు రేపాలని చూస్తున్నావా? కథ కాదు, అక్షరాల నిజం. ఏమిటా నిజం? ఈమె నా తల్లి కాదా? నాకు వేరే తల్లి ఉందా? అవును, నాతోరా, నీ కన్న తల్లిని కళ్ళారా చూద్దు గాని. సరే పద. నేను వస్తాను. ఈ నిజం తెలుసుకోవడానికి నువ్వు అక్కడి దాకా రానక్కర్లేదమ్మా. అడగాల్సిన పద్ధతులు అడిగితే నీ భర్తే చెప్తాడు. పద. నువ్వు రమ్మంటే నీతో రావడానికి, నువ్వు చెప్పినట్టు చేయడానికి నేనేమైనా ఆట బొమ్మను అనుకున్నావా? మూడో కంటికి తెలియకుండా ముచ్చటగా నీ కథ ముగించాలని నీతో వచ్చాను. నువ్వు మాటలతోనే చెబుతున్నావు. నేననుకుంటే తక్షణమే చేసి చూపించగలను. కానీ నీ తల్లికి నేను తీసుకొచ్చి చూపిస్తానని మాట ఇచ్చాను. అందుకే ఆలోచిస్తున్నాను. ఆలోచించుకోవాల్సింది నీ గురించి, నా గురించి కాదు. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకుని తీసుకొచ్చాను. బాబు, బాబు. ఎవరు నువ్వు? నవమాసాలు మోసి కన్న తల్లిని. తల్లి అయితే దిక్కు లేకుండా ఇక్కడ ఎందుకున్నావు? నీ తండ్రి చేసిన మోసం వల్ల. దానికి ఆధారం ఉంది బాబు, ఉంది.
చూడు బాబు, నీ తల్లిని అవునో కాదో చూసి మరి చెప్పు. పసికందువు నువ్వే నాయనా. రమేష్, ఏమిటా నవ్వు? మీరాడే నాటకానికి ఒక బిడ్డతో నా తండ్రి పక్కన ఫోటోలో ఉన్నంత మాత్రాన ఈ దిక్కుమాలింది నా తల్లి అవుతుందా? అమ్మా, ఈ దుర్మార్గుడి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి వీల్లేదు. రమేష్, ఈమె కాళ్ళ మీద పడి అమ్మ అని పిలుస్తావా లేదా? నా ప్రాణాలు పోయినా సరే పిలవను. నీ ప్రాణాలు తీసేనా నీ చేత పిలిపిస్తాను. అమ్మా, అమ్మా, రమేష్! బాబు బాబు వద్దు బాబు, నా బిడ్డను తప్పకు. అన్నపూర్ణ, ఏమిటి? తుపాకీ ఎదుట తప్ప కొన్ని నిజాలు బయటపడవు. ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నా? మన పాత జీవితంలో జరిగిన కొన్ని సంగతులు నాకిప్పుడే కొత్తగా తెలిసాయి. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? మీరింకా మనిషి రూపంలో ఉన్న రాక్షసుడేనని, మీలో ఇంకా మార్పు రాదని. అన్నపూర్ణ, ఆ అన్నపూర్ణను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ స్థానంలోనే సులోచనని తెచ్చుకున్నారు. ఆమెతో సుఖపడాలని అన్యాయంగా నా బిడ్డను చంపడానికి ప్రయత్నించారు. అన్నపూర్ణ! అంతటితో ఊరుకున్నారా? కొత్త మోజు తీరగానే ఆమెకు బిడ్డను దూరం చేసి ఆమె బ్రతుకులోనూ నిప్పులు పోశారు. ఆ బిడ్డను మీలాగే కిరాతకుణ్ణి చేశారు. ఇన్ని చేసి కూడా నా దగ్గర నిజం దాచి ఎంత ప్రేమ నటిస్తున్నారండి. ఓహో, చాలా విషయాలు తెలుసుకున్నావే. అయినా నేను మిమ్మల్ని క్షమించగలను. కానీ నిరపరాధి అయిన గోపి మీద హంతకుడని నింద వేశారే, దాన్ని మాత్రం నేను క్షమించలేను. అన్నపూర్ణ! అనవసరంగా అరిచి ప్రయోజనం లేదు. పోలీసుల ముందు మర్యాదగా మీరు చేసిన హత్యానేరం ఒప్పుకొని అమాయకుడైన గోపిని కాపాడండి. లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. నిజం చెప్పండి. అన్నపూర్ణ, తొందరపడద్దు. చెప్తాను అన్నపూర్ణ, చెప్తాను. అన్నపూర్ణ! అన్నపూర్ణ! అన్నపూర్ణ, ఇప్పుడు గన్ను నా చేతిలో. న్యాయం మీ చేతిలో లేదండి. బలవంతుడిదే న్యాయం, ధనవంతుడిదే ధర్మం. నన్ను చంపుతారు అంతేగా? చంపండి. కానీ నన్ను చంపబోయే ముందు సుజాతని మీరే హత్య చేశారని మీ నోటితో ఒక్క మాట చెప్పండి. సుజాతను చంపడం వల్ల గోపి అడ్డు తొలగించుకొని గీతా రమేష్ల పెళ్లి వల్ల గోపాలరావు ఆస్తికి ప్లాన్ వేశాను. నిన్ను చంపి నా ప్లాన్ నేనే చెడగొట్టుకోలేను. నువ్వు ఉండాలి, పెళ్లి జరగాలి, ఆస్తి నా పరం కావాలి. నాగరాజు, మీరింత కుట్ర పన్నుతారని కల్లో కూడా అనుకోలేదు. నువ్వేదో యోగ్యుడు అనుకుని, నీ కొడుకు ప్రయోజకుడు అనుకుని నా వ్యాపారం అంతా నీ చేతుల్లో పెట్టాను. మీరిలాంటి మోసగాళ్ళు, హంతకుడని తెలిసాక ఒక క్షణం కూడా సహించరు. ఇప్పుడే మీ అంతు తేలుస్తాం. ఎవరంతు ఎవరు తెలుస్తారో ఒక్కసారి వెనక్కి తిరుగుతూ. ఈ సాలిగూట్లోంచి ఎవరూ తప్పించుకుని బయటికి వెళ్ళలేదు. ఇక వీడికి నాకు ఉన్న పగ మాత్రమే మిగిలిపోయింది. రమేష్, ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. గురునాథం, గురునాథం! రంగా! అమ్మా,
కంటే ఈ ఆస్తి నాకు ఎక్కువ కాదమ్మా. నాగరాజు, ఎక్కడ కాగితాలు? ఇలా ఇవ్వు. ఆగు. థర్డ్ సిట్, అది బుద్ధిమంతు లక్షణం. అన్నా అన్నా అన్నా, ఏమిట్రా, ఏమైంది? ఆ గోపిక నన్ను వెంటాడుతున్నాడు. వెరీ గుడ్. వాడు కూడా సరైన సమయానికి వస్తున్నాడు అనమాట. రాని. బాబు, గోపి, గోపి, ఒకరిని గురించి ఒకరు బాధపడి ప్రయోజనం లేదు. గోపాలరావు సంతకం పెట్టకపోతే అందరూ చావాల్సిందే. కాస్త వెనక ముందు అంతే. ఏమైనా సరే మీరు మాత్రం సంతకం పెట్టదు. పోతే పోయింది వ్యర్థాస్తి. దానికోసం మీ అందరు నేను పోగొట్టుకోలేను. ఒకడు కట్టుకున్న వాళ్ళ జీవితాన్నే కాలు రాసిన కాలాంతకుడు, మరొకడు కన్న తల్లినే పొట్టన పెట్టుకున్న నరాంతకుడు. ఇలాంటి వీళ్ళు మీరు సంతకం పెట్టిన తర్వాత మాత్రం మనల్ని వదులుతారని నమ్మకం ఏమిటి? సంతకం పెట్టకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీకు చావు తప్పదు. ఆ మాటనే అవకాశం నీకు లేకుండా ఎప్పుడో నీ అంతు చూసేవాడిని. కానీ ఆ మహాతల్లి మెళ్ళలో తాళి కట్టావేనని జాలిపడ్డాను. గతాన్ని గురించి మాట్లాడదు. ముందు మీ చావుని గురించి ఆలోచించు. అది మామూలు చావు కాదు, ఘోరాతి ఘోరమైన చావు. నమూనా చూస్తావా? ఇలాగే ప్రతి స్తంభంలోనూ బాంబులున్నాయి. కోట మీట నొక్కి తెచ్చాలి. మరుక్షణంలో మీరంతా స్మాష్. నొక్కమంటారా? నాగరాజు, నీ కక్షంతా నా మీద, నా డబ్బు మీద. కాగితాలు లైవ్ సంతకాలు చేస్తాను. దట్స్ ఇట్. రంగా, చేది. గుడ్ గుడ్. నా పని అయిపోయింది. అయినా మిమ్మల్ని ఎవరిని వదలను. చేయగట్టే. నాగరాజు, కావాలంటే నన్ను చంపు, వాళ్ళందరినీ వదిలే. కాదు, నన్ను. మీలో ఎవ్వరిని వదలను. ఎంతైనా కట్టుకున్న భార్య కదా. దీని ఆఖరి కోరిక తీర్చడం నా కనీస ధర్మం. అందుకని ముందుగా దీంతో స్టార్ట్ చేస్తాను. బాబు, నా తాళి కోసం నువ్వు వెనుకంజ వేయద్దు. ఇలాంటి దుర్మార్గుణ్ణి జాలి తలిచి విడిచిపెట్టావో నాలాంటి ఇళ్ళాళ్ళకెందరికో తాళి తెగిపోతుంది. ఈ దారుణాన్ని అంతం చెయ్యి. నాగరాజు, ఈ రోజుతో నీ పాపం పండింది. రమేష్, మర్యాదగా అందరి కట్లు ఇప్పు. వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. ఇటువంటి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. ఇటువంటి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. లేదు లేదు లేదు. అమ్మా గీత, గీత, అమ్మా. బాబు, గోపి, ఆగునాయనా. నాగరాజు, మీ మనుషులందరితోనూ చెప్పు, వాళ్ళని ఎవరూ ఏమీ చేయకూడదు. చెప్పు. వాళ్ళందరినీ లోపలికి రానివ్వండి. చెల్లెమ్మ, నువ్వా? మూర్తి, నువ్వింకా బ్రతికే ఉన్నావు? అవును నాగరాజు, ఇప్పుడు నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను చెప్పే నిజాన్ని మాత్రం విను. ఒకనాడు నిర్దాక్షిణ్యంగా ఒక పసిబిడ్డను రైలు పట్టాల మీద నువ్వు పడుకోబెట్టేవే, గుర్తుందా? ఆ పసివాడు ఎవరో కాదు నాగరాజు, సాక్షాత్తు ఈ గోపియే. అవును బాబు, నేను చెప్పేది అక్షరాలా నిజం. నువ్వు అన్నపూర్ణ బిడ్డవు. బాబు, నువ్వు నువ్వు నా కన్న బిడ్డవా బాబు? అమ్మా, బాబు, అమ్మా, బాబు, బాబు, అమ్మా. బాబు,
ఇన్ని ఘోరాలు చేసిన ఈ నీచుడా నా తండ్రి? అవును బాబు, అందుకే అందరి ముందు తలెత్తుకోలేక అనుక్షణం కృషించిపోతున్నాను. ఏమండి ఏమండి, ఇప్పటికైనా మారండి. మన బిడ్డ కోసమైనా మీ ధనదాహానికి స్వస్తి చెప్పి మనిషిగా మారండి, మనిషిగా మారండి. అన్నపూర్ణ, జీవితంలో ఆప్యాయతల్ని అభిమానాల్ని దూరం చేసుకుని డబ్బే ముఖ్యమనుకున్న దౌర్భాగ్యం. నాకు కూడా డబ్బే ముఖ్యం. నాకు తల్లి తండ్రి ఎవరూ అక్కర్లేదు. రమేష్, ఏమిటి అనేది? నువ్వు చెప్పింది నీకే తిరిగి చెప్తున్నాను డాడీ. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మీరంతా ఒకటి, నేనే పరాయివాణ్ణి. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేసిన మనుషులంతా ఇప్పుడు నా మనుషులు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయి. ఏమండి 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 ఏమండి? అన్నపూర్ణ, పాముకు పాలు పోసి పెంచినట్టు ఈ దౌర్భాగ్యాన్ని పెంచి పెద్ద చేసి చివరికి వాడి కాడుతోనే నా అంతం కోరి తెచ్చుకున్నాను. నా ఈ పాప పంకిలమైన జీవితంలో సాధించినవి రెండే రెండు. నీలాంటి ఉత్తమరాలకి భర్తను కావటం, ఇటువంటి ప్రయోజకుడైన బంగారు కొడుక్కి తండ్రి కావటం. ఏమండి ఏమండి అన్నపూర్ణ, ఏమండి